మంచం పట్టిన రాష్ట్రం ఫీవర్ వైరల్ అంటూ ప్రతి ఇంట జ్వరాలు డెంగీ మలేరియా బాధితులు అస్తవ్యస్త పారిశుధ్యంతో సీజనల్ వ్యాధులు విజృంభణ వ్యాధుల నియంత్రణ చర్యలను గాలికి వదిలేసిన సర్కార్ ప్రజారోగ్య వ్యవస్థ నిర్వీర్యం ఫీవర్ సర్వేలు పట్టం ప్రభుత్వ ఆసుపత్రులు మందులు వస్తువుల కొరత ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తూ జేబులు గొల్ల చేసుకుంటున్న బాధితులు అధికారిక లెక్కల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన మలేరియా కేసులు వైద్య మున్సిపల్ పంచాయతీ శాఖల మధ్య లోపించిన సమన్వయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎవడు అధికారంలో ఉన్నా జగన్ అధికారంలో ఉన్నా ఇంతకుముందు ఇట్లాగే జ్వరాలు వచ్చినాయి. ప్రభుత్వం పట్టించుకుంటుంది అంటే అప్పుడు ఇప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వ ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్ళడం మానేస్తున్నారు లేదా గతి లేనప్పుడు వెళ్తున్నారు. అది ఆ వైద్య విధానం యొక్క లోపం. అదే సందర్భంలో ప్రైవేటు వాళ్ళకి దోపిడీకి గురవుతున్నారు అన్నది మాత్రం వాస్తవం. పబ్లిక్కి ప్రైవేట్ మీద ఉన్న నమ్మకం ప్రభుత్వం మీద లేకపోవడం ఇక్కడ మెయిన్. అంతే తప్పించి ఇది చంద్రబాబు జగను ఇట్లాంటి వీళ్ళ సక్సెస్ కాదు, వీళ్ళ ఫెయిల్యూర్ కాదు. అదే సందర్భంలో వాతావరణం మారినప్పుడు ఎండల నుండి వర్షాలకి మారినప్పుడు ఖచ్చితంగా ఈ జ్వరాలు ఇవి రావడం అన్నది సహజం. అదేదో ప్రభుత్వ వైఫల్యం అయితే కాదు. ఇకపోతే